నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నానండి. పీఎఫ్ వెబ్సైట్లో ఒక చిన్న మార్పు అయితే వచ్చింది. సో దీని గురించి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది ఈ నామినేషన్ చేస్తున్నారు కదా. ఓకే, సో లాస్ట్ టైం కూడా మనకి ఈపీఎఫ్ఓ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే సో మనకి ఫంక్షనాలిటీలో ఒక చిన్న మార్పు అయితే తీసుకొచ్చారు. దాంతోపాటు ఇంకొక మార్పు కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ నామినేషన్ చేసే క్రమంలో మనకి ఇట్లా ఒక 4 స్టెప్స్ అని కనిపిస్తాయి అనమాట. ఓకే, ఈ 4th స్టెప్లో ఏంటంటే ఇక్కడ వెరిఫై ప్రొఫైల్ అనమాట ఫస్ట్ది. సో ఈ వెరిఫై ప్రొఫైల్లో మనం ఇక్కడ వ్యూ అని చెప్పేసి క్లిక్ చేసి ఓకే, అక్కడ మనకి ప్రొఫైల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అని క్లిక్ చేస్తే కనుక మన సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది అనమాట. అక్కడ మన సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ చేయాలి అండ్ దాంతోపాటు మన సంబంధించిన అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మీరు మేనేజర్లోకి వచ్చేసి ఈ నామినేషన్ క్లిక్ చేసి అనుకోండి, డ్రాప్ డౌన్ మెనూలో మీకు ఈ నామినేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇట్లా ఒక పేజ్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తుందో సో ఇట్లా ఒక పేజ్ కనిపిస్తుంది అనమాట. సో ఈ పేజ్లో మీకు ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయగానే ఇది ఈ ప్రొఫైల్ అనేది వెరిఫై అయిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇదంతా మనం కంప్లీట్ చేయాలి. ఓకే, అన్న తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. వెరిఫై ప్రొఫైల్లో గ్రీన్ కలర్లో ఒక మార్క్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ మార్క్ అంటే మనం ఇది కంప్లీట్ చేసినట్లు అనమాట. ఈ 4th స్టెప్స్ మనం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ 3rd స్టెప్ దగ్గర అయిపోతున్నారండి. సో అంతా ఫిల్ చేస్తున్నారు బట్ ఈ సైన్ చేయట్లా. సో దీని కారణంగా ఈపీఎఫ్ అనేది ఏంటంటే ఇట్లా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇట్లా ఈ 4th స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తేనే ఈ నామినేషన్ కంప్లీట్ అవుద్ది అని చెప్పేసి. సో ఇప్పుడు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ, లేకపోతే నో అని చెప్పేసి చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు కదా. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే సమ్ డేటా అనేది చూపిస్తుంది. అక్కడ మీ సంబంధించిన నామినీ డేటా అంతా ఎంటర్ చేసి ఓకే, సో అక్కడ ఏంటంటే ఈపీఎస్ నామినీ రెండు కూడా యాడ్ చేయాలి. అది ఏజ్ బట్టి ఉంటుంది అనమాట. మీరు ఎవరినైతే యాడ్ చేస్తున్నారో సో వాళ్ళ ఏజ్ బట్టి ఈపీఎస్ నామినేషన్ ఉంటుంది. సో అదంతా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెండోది ఇట్లా గ్రీన్ కలర్కి వచ్చేస్తారు అనమాట. అట్ ద సేమ్ టైం మీకు ఈ విధంగా ఒక పేజ్ చూపిస్తారు అనమాట. ఇక్కడ ఈ సైన్ చేయాలి. లాస్ట్ మనకి ఏంటంటే ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే ఈ అప్డేట్ తీసుకొచ్చారనమాట. ఈ సైన్ దగ్గర ఏంటంటే మనకి ఒక బటన్ తీసుకొచ్చారు ఇట్లా రెడ్ కలర్లో. ఓకే, సో ఇంతకుముందు మనకి టిక్ మార్క్ ఉండేది కదా, అది పోయి ఇప్పుడు ఇట్లా ఒక పెన్ మార్క్ ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేసి మనం ఈ సైన్ చేయాలి. ఓకేనా. సో ఈ సైన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ 3rd స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయి నామినేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. అంటే మనకి ఇది చూపించదు బట్ ఆ తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా చూపిస్తారు అనమాట. ఓకేనా, నామినేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఓకే, సో ఎనీవే మనకైతే ఒక 4 స్టెప్స్ అయితే ఇచ్చారు. ఈ 4 స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తేనే మనకి ఈ నామినేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా. సో చాలా మంది ఈ స్టెప్ దగ్గర అయిపోతున్నారు కదా, సో ఈ సైన్ చేయట్లేదు. దాని కారణంగా ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాంటి ఒక అప్డేట్ తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ రావాలి. అంటే ఇది మీరు ఈ సైన్ కంప్లీట్ చేశారంటే మీకు ఇదంతా కనిపించదు. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ పేజ్ కనిపిస్తుంది అనమాట. సో ఈ పేజ్ కనిపించిందంటే ఈ నామినేషన్ మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఈ అప్డేట్ తీసుకొచ్చారు కదా, ఇదైతే బాగుంది. అంటే ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఇట్లా మనకి బ్లూ కలర్లో ఇట్లా మనకి నామినేషన్ ఇట్లాగా ఆశ్చర్యార్థకంలో ఉందంటే కనుక ఇంకా మనం చెయ్యాలేమో, ఇంకో 2 స్టెప్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో కొంచెం మూవ్ చేస్తారు. ఓకేనా. సో దాని కారణంగా ఏంటంటే ఈపీఎఫ్ ఆఫీసర్ ఇట్లాంటి అప్డేట్ తీసుకొచ్చారు. ఇది బాగుంది. మీకు ఎట్లా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, సో చూశారు కదండి. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.